ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక అద్భుతమైన అప్లికేషన్ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ఏం చేస్తుందంటే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేసి దానికి సంబంధించిన కంప్లీట్ ఆన్సర్ మనకి ఇచ్చేస్తుంది. మీకు లైవ్లో సమ్ డెమోస్ కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అదేవిధంగా స్టూడెంట్స్ వాళ్ళు 9th కావచ్చు, 10th కావచ్చు, 5th కావచ్చు, ఏ క్లాస్ చదువుతున్నా సరే వాళ్ళకు ఏదైనా క్వశ్చన్ ఉందనుకోండి బుక్లో, టెక్స్ట్ బుక్లో, దానికి సంబంధించిన ఆన్సర్స్ని చాలా ఈజీగా దానికి సొల్యూషన్ మెథడ్ కూడా మనకు చెప్పడం జరుగుతుంది ఈ అప్లికేషన్ అన్నమాట. పైగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా జబర్దస్త్గా పనిచేసే అప్లికేషన్ పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఆన్సర్స్ మీకు క్వశ్చన్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఆ అప్లికేషనే మనకు కంప్లీట్గా విత్ ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఆన్సర్ ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్ అనేది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ అయితే చూడండి, ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి డౌట్ హంట్ అన్నమాట. నేను డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ యొక్క లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి లింక్ అయినట్లయితే మీకు సరిగా దొరకదు. కింద టైటిల్ పైన ట్యాప్ చేయగానే మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేసి ఈ డౌట్ హంట్ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. విత్ మీకు ప్రాబ్లమ్స్తో పాటు నేను సొల్యూషన్ కూడా చూపిస్తాను. చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కంపల్సరీ ఉండాల్సిన అప్లికేషన్ అన్నమాట. సింపుల్గా ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకు సమ్ పర్మిషన్ గ్రాండ్గా అడగడం జరుగుతుందన్నమాట. ఆ పర్మిషన్ ని మీరు గ్రాండ్ గా ఇచ్చేసిన తర్వాత కంప్లీట్ గా మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. కింద చూసుకున్నట్లయితే హోమ్, లైబ్రరీ, మీకు సంబంధించిన ఫార్మ్స్ కావచ్చు, అదేవిధంగా దీంట్లో ఎంతమంది ఉన్నారనేది మీరు కావాలనుకుంటే మీ యొక్క సొల్యూషన్ ని పీడిఎఫ్ ఫార్మేట్ లో తీసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే వాట్సాప్ కి డైరెక్ట్ గా షేర్ అనేది చేయొచ్చు అన్నమాట. మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, దేనికి ప్రిపేర్ అవుతున్నా, మీకు సంబంధించిన మ్యాథ్స్ డౌట్స్ ఉంటాయి కదా, జస్ట్ ఆన్ ది స్పాట్ లో ఈ అప్లికేషన్ సాల్వ్ చేయడం జరుగుతుంది. అది ఎలాగో చూపిస్తాను చూడండి. పైన ఈ కింద మీకు డౌట్ అనే ఆప్షన్ చూడండి, దీనిపైన ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. మీకు ఇన్ కేస్ డౌట్ వచ్చింది మీ బుక్ లో మీరు చదువుతున్నప్పుడు, సింపుల్ గా మీరు ఏం చేయాలంటే దానికి సంబంధించిన ఒక పిక్ ని మనం క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ గా పిక్ ని క్యాప్చర్ చేయొచ్చు, లేదనుకుంటే మీరు ఆ దాన్ని మీరు ఫోటో అనేది తీయచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఏదో ఒక క్వశ్చన్ ని ఇక్కడ తీసుకుంటాను. చూడండి, ఇది వచ్చేసి క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది క్వశ్చన్ ఎగ్జాంపుల్ పర్పస్ మీకు చూపిస్తున్నాను. సింపుల్ గా దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైండ్ సొల్యూషన్ ఆప్షన్ ఉంది చూడండి, దీనిపైన ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేయగానే అది స్కాన్ చేస్తుంది క్వశ్చన్ కి. దానికి సంబంధించిన కంప్లీట్ ట్యుటోరియల్స్ విత్ మనకు తెలుగులో కావాలి అనుకుంటే తెలుగులో వస్తుంది, లేదు మీకు ఇంగ్లీష్ లో కావాలనుకుంటే ఇక్కడ మీకు సంబంధించిన ఏ లాంగ్వేజ్ లో కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్ లో డైరెక్ట్ గా చూసుకోవచ్చు అన్నమాట. నేను ఇచ్చిన క్వశ్చన్ కి ఇక్కడ ప్రతి ఒక్క ఆన్సర్స్ మనకు రావడం అనేది జరిగిందనమాట. విత్ వీడియో రూపంలో, నాట్ ఓన్లీ ఆడియో, విత్ వీడియో రూపంలో. మీరు కావాలనుకుంటే సింపుల్ గా ప్లే చేయండి. ప్లే చేసిన తర్వాత దాని యొక్క వాల్యూస్ ఏం కథ అనేది మనకు కంప్లీట్ గా ఇక్కడ హిందీలో కావచ్చు, ఇంగ్లీష్ లో కావచ్చు, తెలుగులో కావచ్చు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. सॉल्यूशन नो सॉल्यूशन इफ देयर इज एनी वैल्यू ऑफ के विच इज इनफाइनाइटली मेनी सॉल्यूशन. ठीक है, तो ये क्वेश्चन है. चलिए क्या करते हैं, सबसे पहले क्वेश्चन क्या है देखते हैं कि x माइनस वाई माइनस 2 इक्वल टू 0 एक इक्वेशन हो जाएगा. చూశారా, ఈ విధంగా ప్రతి ఒక్క క్వశ్చన్స్ కి మనకు ప్రతి ఒక్క ఆన్సర్స్ అనేది చాలా ఈజీగా వీళ్ళు విత్ వీడియో రూపంలో మనకు అది ఈక్వేషన్ కి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఆ ఈక్వేషన్ కి ఆన్సర్ ఏమొస్తుంది, ఏం కథ అనేది మనకు కంప్లీట్ గా తెలుగులో కావాలనుకుంటే తెలుగులో, మీకు హిందీలో కావాలనుకుంటే హిందీలో డైరెక్ట్ గా వీళ్ళు అందిస్తారన్నమాట. మీరు కావాలనుకుంటే అదే క్వశ్చన్ కి మీరు పీడిఎఫ్ ఫార్మేట్ లో ఏదైనా ఉన్నట్లయితే డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఈ విధంగా చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ గా ప్రతి ఒక్క మీరు గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్
ప్రిపేర్ అవుతున్నా ఏం చేస్తున్నా ఈ అప్లికేషన్ మాత్రం ప్రతి క్వశ్చన్ కి ప్రతి ఒక్క సొల్యూషన్ మనకు దొరకడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ లో ఇంకొక మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ క్లాస్ వైజ్ గా మనము సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. మీకు 10th క్లాస్ కావాలా, లేకపోతే ఇప్పుడు ఇంటర్ కి సంబంధించిన ప్రతి ఒక్క మ్యాథ్స్ క్వశ్చన్స్ కావచ్చు. అదేవిధంగా మనకు అప్ టు 6th to 10th వరకు, దీంతో పాటు కింద మీరు చూసుకోవచ్చు ప్రభుత్వ పరీక్ష, ఎస్ఎస్సి, అదేవిధంగా సిజిఎల్ కి, అదేవిధంగా బ్యాంకుకు, రైల్వేకు సంబంధించిన మీరు ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే ఈ అప్లికేషన్ లో మనం చాలా ఈజీగా సాల్వ్ అనేది చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు అర్థం కాని క్వశ్చన్స్ ని. ఫ్రెండ్స్ వీళ్ళకి సంబంధించిన వాట్సాప్ నంబర్ కూడా ఉంటుంది. ఈ వాట్సాప్ నంబర్ పైన సింపుల్ గా ట్యాప్ చేయండి. మీకు సంబంధించిన చూడండి హౌ టు ఆస్క్ మ్యాథ్స్ డౌట్, మీకు సంబంధించిన ఎలాంటి మ్యాథ్స్ డౌట్ అడిగినా సరే ఆన్ ది స్పాట్ లో వీళ్ళు రిప్లై అయితే ఇస్తారన్నమాట. 24/7 సర్వీస్ మనకు రావడం అనేది జరుగుతుంది. మీకు సంబంధించిన క్వశ్చన్ అడగండి, దానికి సంబంధించిన ఆన్సర్స్ మనకు ఈ అప్లికేషన్ ద్వారా చాలా సింపుల్ గా దొరకడం అయితే జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్ ప్రతి ఒక్క డౌట్స్ కి మనకు ఆన్సర్స్ అయితే ఈ అప్లికేషన్ లో లభించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.